స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ ఎంపీటీసీ ఎలక్షన్లకు ఏం చేద్దామని ఏమవుతుంది అనేది ఒకటి ఆలోచన. భూగుర్తు గెలవాలి. ఏం గెలిచింది అంటే భూగుర్తు మాత్రమే గెలిచిందని చెప్పండి. మరి ఎవరికైనా టికెట్ ఇవ్వండి. అది ఆరోగ్యంగా రావాలని డాక్టర్ ఇవ్వాలని అవన్నీ పని చేయండి. టికెట్ వచ్చిందంటే ఎవరన్నా వారికి ఎవరన్నా మన సహాయ శక్తిలో మనం పనిచేద్దాం. అధ్యక్షురాలు సోదరి మన పోదా రంజిరెడ్డి గారికి, పార్టీ నుంచి కొంచెం మీ పుషప్ కావాలని, పైన పార్టీ నుంచి పుషప్ ఉంటే మన కాన్స్టిట్యున్సీలో చాలా బీజేపీ అనేది చాలా గట్టిగా ఉందన్న నేను అబ్జర్వ్ అయ్యింది. ఏంటంటే నేను రీసెంట్గా వచ్చిన కానీ బీజేపీ అంటే చాలా మందికి ఇష్టం ఉంది. కానీ మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు వచ్చి సపోర్ట్ చేసినారు. టీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎక్స్ సర్పంచ్ వచ్చేసి విలేజ్ మానిటరింగ్ చేసింది అయినారు. బీజేపీకి ఏమైందంటే మన దగ్గర ఇప్పుడు ప్రవీణ్ కానీ, మన నర్సారెడ్డి విలేజ్ కానీ, మా విలేజ్ కానీ పెద్ద పెద్ద విలేజ్లలో దగ్గర వరకు వచ్చి ఓడిపోయినారు. 4 ఓట్లు 6 ఓట్లు ఇట్లాంటి ఓట్లు. రాబోయే ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేసి మీరు సీరియస్గా తీసుకుంటారా? నెక్స్ట్ ప్రభుత్వం అనేది ఇక్కడ కాన్స్టిట్యున్సీలో కూడా మన బీజేపీ జెండా ఎగరాలని చెప్పేసి మేమందరం కూడా. కాబట్టి ఎంపీ అన్న రంగన్నకు అంతకంటే నేను కోరుకునేది ఏంటంటే మా కొత్త గెలిచిన విలేజ్లలో మీ ఫంక్షన్లకు ఇచ్చి అది మీరు మానిటరింగ్ చేసుకొని విలేజ్లలో మేజర్ ఏవైతే ఉన్నాయో కొంచెం గెలిచిన వాళ్ళకి, వార్డు మెంబర్లకి, సర్పంచ్లకి ఇది ఏమవుతుందంటే రూలింగ్ పార్టీ వాళ్ళు కొంచెం చూసి ఇచ్చేస్తారన్న మమ్మల్ని. గెలిచిన విలేజ్లలో మీ ఫండ్స్ ఏదైతే ఎక్కడైతే అతి అవసరం ఉన్నదో అది మీరు డిసైడ్ చేయండి అన్న. డిసైడ్ చేసేసి ఇస్తే ఇంకా రాబోయే రోజుల్లో కొంతమంది మన పార్టీలో చాలా మంది రానికి రెడీ ఉన్నారన్న మీరు పోషిస్తే. కాబట్టి మీ మీ సహాయ సహకారం మా ఈ ఎస్పెషల్లీ కాన్స్టిట్యున్సీ మీద ఉండాలని చెప్పేసి. ఎందుకంటే ఎంపీకి రాగన్న 7 కాన్స్టిట్యున్సీలు, అంజిరెడ్డన్నకు 4 జిల్లాలు. కాబట్టి మాకు పెద్ద దిక్కు మీరే అన్న ఈ కాన్స్టిట్యున్సీలో. కాబట్టి మీరు ఈ కాన్స్టిట్యున్సీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ పార్టీ బలోపేతానికి మీరు అందరూ మాకు సహాయ సహకారాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ పోటీ చేయడం జరిగింది. త్రుటిలో 6 ఓట్లతోని ఓటమి పాలయ్యాము. కానీ నేను గౌరవపడుతుంది ఏంటంటే గతంలో మేము భారతీయ జనతా పార్టీ కండువా వేసుకొని గ్రామం నుంచి వస్తుంటే ఏలనే చేసింది. ఆ పార్టీకి ఎవరు లేరు అని ఏలనే చేసింది. కానీ ఇది ఈరోజు అదే గ్రామంలో ఎదుటి వ్యక్తికి ప్రత్యామ్నాయం ఎవరు అనంటే ఇదే భారతీయ జనతా పార్టీ కండువా వేసుకున్న వ్యక్తి అని గర్వంగా చెప్పుకోగలుగుతుంది. అవతల వ్యక్తికి ఏదైనా చూసిన వ్యక్తికి ఈరోజు మనల్ని వెళ్తున్న సమయంలో ఆపి మరి మనల్ని పలకరించే స్థాయికి ఎదగలిగాం. ఇంకోటి మనం ఇప్పటివరకు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కంది మండలం నుంచి సింగిల్ డిజిట్ నుంచి 2వ డిజిట్ వరకు వచ్చాము. రానున్న ఎలక్షన్లో ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి మన మండలంలో 14 ఎంపీటీసీలని కైవసం చేసుకోవాలని నా యొక్క కోరిక. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త పోరాడితేనే ఈ విజయం ఇక్కడ వరకు వచ్చింది. వాస్తవానికి మనం చెప్పుకోగలిగిన పనులు మనకు ఎంపీ కానీ, జిల్లా అధ్యక్షురాలు కానీ, 2 ఎమ్మెల్సీలు కానీ మనకు పట్టుదల ఉన్నారు అనే వాద పేరుతోనే మనం ఇంత ముందుకు రాగలిగాము. రాబోయే రోజుల్లో కూడా గుర్తుపైన బొమ్మ అంటే కమలం పువ్వు గుర్తు వస్తుంది కాబట్టి
ఇంకా వీళ్ళ నుంచి ఫండింగ్ తెచ్చి ఇంకా కానీ పెద్దల సహకారం తీసుకొని అన్నింటినీ పోరాడి మనం ఇప్పుడు ఏదో ఓటమి పారాయమని పక్కకు నిలబడకుండా అన్నింటినీ ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తే ఇంకా రానున్న రోజుల్లో 70 మందిలో 40 మంది వార్డు మెంబర్లను గెలిచినాం భారతీయ జనతా పార్టీ. పోయిన 5 సంవత్సరాలు అంటే ఈ బ్యాక్ 5 ఏళ్ల కింద మనం అంతమంది పోటీ చేయలేకపోయినాం భారతీయ జనతా పార్టీ తరఫున. అదే అంతకుముందు మన సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉండి, ఎంపీ నరేంద్ర గారు ఉండి, ఆ టైంలో భారతీయ జనతా పార్టీ మన కంది మండలము, అప్పుడు సమైక్య సంగారెడ్డి కంది ఒకటే ఉండే, సంగారెడ్డి మండలం ఉంది. అప్పుడు ప్రతి గ్రామంలో దాదాపు 90% భారతీయ జనతా పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు ఏదో ఒకటి గెలిచిన వాళ్ళమే ఉన్నాం. మన టైం బాగలేదు, నరేంద్ర గారు తెలంగాణ ఉద్యమం రావడము, సమీకరణలు అన్న పార్టీ మారడము, తర్వాత మనకు ఆ పెద్ద దిక్కు లేకపోవడము, దాంతో మనం నష్టపోయాము. తర్వాత అనుకున్నాము మళ్ళీ ఎవరో మన బయటికి వెళ్ళి వస్తేనే భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలుస్తారు, లేకపోతే మన దగ్గర లేరనుకున్నాం. మన అదృష్టానికి మన వకీల్ సాబ్ అడ్వకేటు రగన్న మన ప్రొఫెసర్ వాస్తవుడు మన పార్లమెంటే మన దగ్గర కూడా పంపించాడు. అంజిరెడ్డి అన్న తప్పుగా అనుకోవద్దు, ఆయన కూడా ఏబీపీ విద్యార్థి పరిషత్తు ఆర్ఎస్ఎస్ ఉన్నారని వేరే పార్టీలకు పోయాడు. దేవుడు భారతీయ జనతా పార్టీ ఐక్యని గెలుపు, నువ్వు రాము భక్తుడివి అని చెప్పి మన దగ్గరికి పంపించినాకనే అన్న కూడా ఎమ్మెల్సీగా అయింది. మన అదృష్టం ఏమిటంటే ఇప్పుడు మనకు ఎంపీ ఎమ్మెల్సీ ఉన్నారు. గోదావరి అక్క కూడా చిన్న కార్యక్రమం ఉన్న అక్క రావాలంటే పండుకున్నానని. రాజకీయంగా అన్నిటికన్నా కీలకమైన పదవి వార్డు మెంబర్. వార్డు మెంబర్గా గెలవడం అంటే చాలా కష్టమైన పని. ఒక సర్పంచ్గా ఈజీ ఉండొచ్చు, ఎంపీటీసీగా ఈజీ ఉండొచ్చు, జెడ్పీటీసీ ఇంకా ఈజీ ఉంటుంది, ఎమ్మెల్యే ఇంకా ఈజీ ఉంటుంది, ఎంపీ ఇంకా ఈజీ ఉంటుంది. కానీ వార్డు మెంబర్లో ఉండే 100-120 ఓట్లకి ఎంత కష్టం ఉంటుందో వార్డు మెంబర్గా నిలబడడం వాళ్ళకి తెలుస్తుంది. ఆ కష్టం అనేది ఎవరేసరో ఎవరెవరో ఏమవుతుందో అని చాలా కష్టమైన పని. వార్డు మెంబర్గా గెలవడం అనేది నిజంగా అది ఎంత పెద్ద నాయకులైనా వార్డు మెంబర్ చాలా కీలకమైన పదవి. వార్డు మెంబర్ గెలిచినట్టు నిజంగా రాజకీయంగా ఎక్కడైనా ఏ విధంగా నిలబడగలరు. సరే కొద్దితోటి ఓడిపోయిన నాయకులు వార్డు మెంబర్గా, ఎందుకంటే ఈ కాన్స్టిట్యూన్సీ దగ్గర ఒక 80 మంది వార్డు మెంబర్లు గెలిచింది. మండలం ఏదైనా ఉంది అంటే అది కంది మండలం ఏంటంటే కంది మండలం నుంచి మొదటి నుంచి కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎక్స్ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎక్స్ఎంపీపీలు చాలా వరకు లీడర్షిప్ ఇచ్చింది మండలం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోదరుడు గిరి గారు రాజకీయాలకి సంబంధం లేకుండా రిజర్వేషన్లు కలిసి వచ్చి గ్రామ ప్రజల ఆశీస్సులతోటి సర్పంచ్గా గెలిచి వచ్చి ఎట్లా మాట్లాడతారో ఏదో చూద్దామని అవకాశం ఇస్తే ఘంటాపదంగా పెద్దమైన ఉప సర్పంచ్ సోదరి వాణి నరసింహారెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి కేసులు, దెబ్బలు పడడము, జైలుకు పోవడము, ఆఖరికి గెలిచిన దానికంటే ఇది అభినందన గారు చెప్పలేదు. వాజ్పేయి గారు మన పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి భారత ప్రభుత్వాన్ని లీడ్ చేస్తూ భారత పార్లమెంట్లో కూర్చున్నప్పుడు ఒక్క ఓటుతోటి తన ప్రధానమంత్రి స్థానాన్ని ఓడిపోయే సందర్భం వచ్చిన రోజు ప్రధానమంత్రిగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళంతా వెకిలి నవ్వుతూ నీ ప్రభుత్వం కూలిపోబోతుందని ఎక్కిరిస్తున్న తరుణంలో భారత ప్రధాని గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్తారు, మేము అటు కూర్చున్న దానికంటే అంటే గెలిచిన దిక్కు కూర్చున్న దానికంటే ఎక్కువ ఓడిపోయిన దాని దిక్కు కూర్చున్నాం, అయినా భయపడలేదు, పడినా లేచినం, గెలిచినం. భవిష్యత్తులో సూర్యుడు ఎట్లయితే ఉదయిస్తాడో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కమలకుంతంగా వికసిస్తుంది అని చెప్పింది. మనందరి కష్టంతో భారతీయ జనతా పార్టీ వల్ల ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలాగా 14 కోట్ల మంది సైన్యంతో శత్రు దుర్భేద్యమైన కోటలాగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి లాగా ఇంతింతాయి వడ్డింది అన్నట్టు ఎదిగింది భారతీయ జనతా పార్టీ. రగంలో ఇంకా 2 సీట్లు గెలుద్దాం, అంజన ₹2 ఇంకో 4 సీట్లు గెలుద్దాం. ఇది కాదండి వాస్తవం. ఏంటంటే నువ్వు గెలిచాదంటే బరాబరి గెలుస్తావు, నువ్వు గెలిచాదంటే బరాబరి గెలుస్తావు. చాలా మంది అనుకుంటారు ఇంకో 1,00,000 ఉంటే గెలుద్దేమో,
ఇంకొక రోజు టైం ఉంటే గెలుపుకుంటున్నాము, ఇంకొంచెం అంత పైసలు వస్తే గెలుపుకుంటున్నాము. దీస్ ఆర్ ఆల్ రాంగ్ అండి. ఎందుకంటే చాలా మందిని అనేక ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, దెబ్బతిన్న వాళ్ళు ఈడున్నారు, ఆడున్నారు, అందరూ ఉన్నారు. మనందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రజలతోటి మంచిగా అనిపించుకుంటే 100% గెలుస్తారు తప్ప పైసలతో ఎలక్షన్లు గెలుస్తాం అనేది మూర్ఖత్వం. అట్లా గెలవాలంటే టాటాలు, బిర్లాలు, అంబానీలు, ఆదానీలే గెలుస్తారు. కానీ రైల్వే స్టేషన్ మీద ఛాయ్ అనుకున్నది వచ్చి ఈ దేశాన్ని 12 సంవత్సరాలుగా నిరాడంగా పాలిస్తున్నట్టు పైసలతో పాలిస్తుంది. ఇంక 20 ఏళ్ళు కూడా ఈ దేశాన్ని ఉప సర్పంచ్ గారు ఒక్క సన్నివేశ ఇదే చూడాల్సిన బాధ్యత ఇది, ఊరు చూడాల్సిన బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ. రైట్ రైటర్ రెడీ 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 అన్నా రైట్ అన్నా